దేశవ్యాప్తంగా పల్లెల నుంచి పట్టణాలకు భారీగా వలసలు పెరుగుతున్నాయి. పల్లెలు పట్టణాలుగా మారుతుంటే పట్టణాలు నగరాలుగా రూపాంతరం చెందుతున్నాయి. దీంతో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు నగరవాసులు అమితాసక్తి చూపుతున్నారు. సొంతింటి కల డిమాండ్తో సెకండ్ గ్రేడ్ టౌన్స్, మెట్రో సిటీల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇళ్ల కొనుగోళ్లలో గతేడాది టాప్ 7 నగరాల్లో 31% వృద్ధి నమోదైందంటే నగరాల్లో ఇళ్లకున్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. గ్రామాల నుంచి పట్టణాలకు పెరుగుతున్న వలసలు. దేశంలోని ప్రధాన నగరాల్లో జోరుగా ఇళ్ల అమ్మకాలు. టాప్ 7 నగరాల్లో ఎప్పుడూ లేనంతగా హౌస్ సేల్స్. గతేడాదితో పోలిస్తే 31% పెరిగిన ఇళ్ల అమ్మకాలు. హైదరాబాద్ సిటీలోనూ 30% ఇళ్ల అమ్మకాల గ్రోత్. దేశంలో పట్టణ జనాభా అంతకంతకు పెరుగుతోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతుండటంతో నగరాలు విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులు, విద్యా సంస్థలు పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో రోజురోజుకు పల్లెల నుంచి పట్టణాలకు వలస వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అతివేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఇళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఏడాది కాలంగా దేశంలోని టాప్ 7 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. గతంతో పోలిస్తే 2023లో దేశవ్యాప్తంగా 31% ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. పుణె, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీలో ఇళ్ల అమ్మకాలు భారీగా జరిగినట్లు సర్వేల్లో తేలింది. 2022లో 3,64,870 ఇళ్ల అమ్మకాలు జరగ్గా 2023లో 4,76,530కి అమ్మకాలు పెరిగాయి. ఇందులో అత్యధికంగా 52%తో పుణె నంబర్ 1 స్థానంలో ఉంది. 40%తో రెండో స్థానంలో ముంబై, 34%తో మూడో స్థానంలో చెన్నై, 30%తో 4వ స్థానంలో హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. తరువాత వరుసగా బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ నగరాలు ఉన్నాయి. హైదరాబాద్లో 2022లో 47,000 ఇళ్లు అమ్ముడుపోగా 2023లో 62,000 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ఇలా మన గ్రేటర్ సిటీలోనే మొత్తంగా 30% ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. ఇందుకు కారణం ఇండియన్ రియల్టీ రంగంలో హైదరాబాద్ హాట్స్పాట్ గా మారింది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్లు, విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐలకు హైదరాబాద్ ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ గా మారింది. నగరానికి ఐటీయేతర కంపెనీల పెట్టుబడులు రావడం, రవాణా సౌకర్యాలు పెరగడం, జాబ్, బిజినెస్ పేరిట ఏటా లక్షలాది మంది సిటీకి వస్తుండటంతో రియల్ ఎస్టేట్ రంగం బూమ్లో ఉంది. హైదరాబాద్ సెంటర్ నుంచి ఎటు చూసినా ఇళ్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, ఫామ్ హౌస్ల అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ నగరం నుంచి ఏ ప్రాంతానికి మీరు తెలంగాణకు వెళ్ళాలన్నా కూడా కేవలము గంట నుంచి 3 గంటల లోపల మనం చేరుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ రోడ్లు బాగున్నాయి, నెక్స్ట్ మీకు రవాణా సౌకర్యాలు బాగున్నాయి. వీటన్నిటి వల్ల అందరూ హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మీకు మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి అత్యంత ప్రాముఖ్యత ఉండి అందరూ ఇటువైపు చూడడం వల్ల దినదినాభివృద్ధి చెందుతున్న అన్నంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా సాగిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వైపుగా దూసుకెళ్తోంది. హైదరాబాద్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది సిటీ చుట్టుపక్కల భూములు, స్థలాలపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో హైదరాబాద్ లో ఎప్పటికీ ఇళ్లకు మంచి డిమాండ్ ఉంటుందని, పెట్టుబడులకు ఢోకా ఉండదంటున్నారు రియాల్టీ రంగ నిపుణులు. హైదరాబాదు ఇప్పుడు భారతదేశంలో అత్యంత మెరుగ్గా ఉంది. ఇప్పుడు మీరు పోల్చుకుంటే ఇంకా ఇప్పుడు కాదు, ఇంకొక 5 నుంచి 10 ఏళ్ల వరకు ఈ ఇళ్ల డిమాండ్ అనేది తగ్గడం లేదు. ఏ ఉద్యోగస్తుడైనా కూడా తను రిటైర్ అయిన తర్వాత సొంత ఊరికి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఉండేవాడు. అలా కాకుండా ఇప్పుడు ఉద్యోగం రాగానే ఫస్ట్ ఇల్లు తోసుకుంటున్నాడు. రోజు రోజుకు గ్రేటర్ హైదరాబాద్ రియాల్టీకి మంచి డిమాండ్ ఉన్న సిటీగా నిలుస్తోంది. గతేడాది సిటీ చుట్టుపక్కల భారీగా రిజిస్ట్రేషన్లు జరగడమే కాకుండా ఇళ్ల అమ్మకాల్లోనూ దేశంలో 4వ స్థానంలో నిలిచింది. సొంతింటి కలను సాకారం చేసుకోవడమే కాకుండా ఇంటిపై పెడుతున్న పెట్టుబడి గ్రేటర్లో మంచి రిటర్న్స్ ను ఇస్తోందంటున్నారు నిపుణులు.
హైదరాబాద్లో ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధితో పాటు కొత్త మెట్రో మార్గాలను ప్లాన్ చేయడం ద్వారా డెవలప్మెంట్ను విస్తరించాలని భావిస్తోంది. ప్రభుత్వ ప్రణాళికతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరగడంతో పాటు నగరం చుట్టూ రియాలిటీ రంగం జోరందుకోనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రవాణా ఆధారిత అభివృద్ధిపై సర్కార్ ఫోకస్. నగరం నలువైపులా మెట్రో విస్తరణ కోసం పటిష్ట ప్రణాళికలు. కొత్త అలైన్మెంట్ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి సౌకర్యం కల్పించేలా మెట్రో రైల్ ప్లాన్. కొత్త మార్గాలపై వేగంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు. గ్రేటర్ హైదరాబాద్కు అన్ని వైపులా అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం. రవాణా ఆధారిత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. నగరంలో స్మూత్, సేఫ్ అండ్ ఫాస్ట్ జర్నీని అందిస్తున్న మెట్రో విస్తరణపై 2 సార్లు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. సిటీ నలుమూలలకు మెట్రో విస్తరించే ఛాన్స్ ఉండడంతో ఆయా ప్రాంతాల్లో నివాస సముదాయాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక పలు కొత్త మార్గాల్లో మెట్రో ప్రాజెక్టు విస్తరణకు ప్రభుత్వం చూచాయగా ఆమోదించింది. నాగోల్, ఎల్బీనగర్, ఓవైసీ ఆసుపత్రి, చాంద్రాయనగుట్ట, మైలార్దేవుపల్లి, ఆరాంఘర్, రాజేంద్రనగర్ వద్ద నూతనంగా ప్రతిపాదించిన హైకోర్టు వరకు 19 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గానికి ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశ కారిడార్ నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ప్రస్తుతం మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. దాన్ని రాయదుర్గం నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్ జంక్షన్ మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు 12 కిలోమీటర్లు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ ప్రాంతాల్లో కమర్షియల్ యాక్టివిటీ పెరగడానికి పలు సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకొచ్చే అవకాశం ఉంది. మియాపూర్, చందానగర్, బీహెచ్ఎల్, పటాన్ చెరువు వరకు 14 కిలోమీటర్లు మరో మార్గాన్ని ప్రతిపాదించారు. వనస్థలిపురం, హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్లు ప్రతిపాదించారు. దీంతో బీహెచ్ఎల్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో కనెక్టివిటీ పెరుగుతుంది. దాంతో మెట్రో సమీప ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది. అనేక కొత్త హౌసింగ్ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఐటీ ప్రాంతం నుంచి ఎయిర్పోర్టుకు ప్లాన్ చేసిన మెట్రో ప్రాజెక్టును రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎంజీబీఎస్, ఫలక్నుమా, చాంద్రాయనగుట్ట, మైలార్దేవుపల్లి ఎయిర్పోర్టు వరకు 23 కిలోమీటర్ల వరకు ప్రత్యేక మెట్రో మార్గాలు సిద్ధం చేయాలని డిసైడ్ చేసింది. నాగోల్, ఎల్బీనగర్ మార్గం కూడా ఈ రూటుకు అనుసంధానం చేయనున్నారు. దీంతో ఈ మార్గంలో ఇప్పటికే సిటీ మరింతగా డెవలప్ అవడమే కాకుండా అక్కడక్కడ ఉన్న ఓపెన్ ఏరియాల్లోనూ పెద్ద పెద్ద నివాస సముదాయాలు ఏర్పడే అవకాశం ఉంది. గతంలో మెరుగైన వైద్యం, పిల్లలకు విద్య కోసం సిటీ సెంట్రల్లోనే ఉండాలని నగరవాసులు కోరుకునేవారు. ఇప్పుడు మెట్రో ఏర్పాటుతో సిటీలో ఎక్కడికైనా వీలైనంత వేగంగా వెళ్లే అవకాశం ఉంది. దీంతో సిటీకి దూరంగా అయినా ఉండేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఇక మెట్రో విస్తరణతో హైదరాబాద్ శివారు ప్రాంతాల భూములకు, ఇళ్ల కొనుగోళ్లకు మరింత డిమాండ్ పెరగనుంది. శివారు ప్రాంతాలైనా మెట్రో సౌకర్యం ఉండే కొనుగోళ్లు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మీరు 10-15 ఏళ్ల కిందట చూసుకుంటే ప్రతి వాళ్ళు హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున ఉండాలి, మాకు స్కూళ్ళకు కానీ, హాస్పిటల్స్కి కానీ, లేదా ఆఫీసులకు కానీ దగ్గర ఉండేవాళ్ళని సిటీలో ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మీరు దాదాపు ఇక్కడి నుంచి సిటీ నుంచి 20-30 కిలోమీటర్లు అయినా కూడా ఈజీగా వాళ్ళు చేరుకునే సదుపాయం ఉంది. మనకి ఇప్పుడు మెట్రో వచ్చిన తర్వాత కేవలం 20 నిమిషాల్లో 30 నిమిషాల లోపల ఏ ప్రాంతం నుంచి అయినా కూడా వాళ్ళకు కావాల్సిన ప్రాంతాలకి కేవలం 30 నిమిషాల్లో చేరడానికి అవకాశం ఉంది. విపరీతమైన డిమాండ్ ఎక్కడైతే మెట్రో రైల్ స్టేషన్స్ ఉన్నాయో, మెట్రో సదుపాయాలు ఉన్నాయో అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో విపరీతమైన డిమాండ్ ఉంది. కోవిడ్కి ముందు పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు హైదరాబాద్ సిటీ చుట్టూ రియల్ ఎస్టేట్ బిజినెస్ జోరుగా సాగుతోంది. భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయనే ఆలోచనతో ఎక్కువ మంది
హైదరాబాద్లో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇక మెట్రో విస్తరణతో సిటీ మధ్యలో అన్ని ప్రాంతాలకు మంచి కనెక్టివిటీ పెరుగుతుంది. దీంతో హైదరాబాద్లో భవిష్యత్ రియాలిటీకి మంచి స్కోప్ ఉంది అనడంలో సందేహం లేదు. కొత్త సంవత్సరంలో ఇళ్ల ధరలు మరింత పెరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు నిర్మాణ సంస్థలు. పలు సంస్థలు ధరలను సవరించబోతున్నాయి. దీంతో భూముల ధరలతో పాటు ఇళ్ల ధరల్లోనూ మార్పులు జరగబోతున్నాయి. స్థలాలపై ఇస్తున్న రాయితీలు త్వరలోనే ముగుస్తాయని, ఈలోపే బుక్ చేసుకోవాలని స్థిరాస్తి సంస్థలు కోరుతున్నాయి. నచ్చిన ఇళ్లు దొరకక, బడ్జెట్ సహకరించక స్థిరాస్తి కొనుగోళ్లను చాలామంది వాయిదా వేస్తూ ఉంటారు. కొనుగోలు ఆలస్యమయ్యే కొద్దీ ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో గణనీయంగా ఇళ్ల ధరల పెరుగుదల. ఇళ్ల ధరల్లో గత ఏడాది కంటే 24% పెరుగుదల. భూముల ధరలతో పాటు ఇళ్ల ధరల్లోనూ మార్పులు. ధరలు పెరిగినా తగ్గని కొత్త ఇళ్ల కొనుగోళ్లు. ఏకంగా 30% పెరిగిన ఇళ్ల కొనుగోళ్లు. హైదరాబాద్లో ప్రస్తుతం ఇళ్లకు డిమాండ్ భారీగా ఉంది. భూముల ధరలతో పాటు ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్లోనే ధరలు ఎక్కువగా పెరిగాయి. గ్రేటర్లో కిందటేడాది ఇదే సమయంతో పోలిస్తే 19% ధరలు పెరిగాయి. నగరంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఆ ప్రభావం ఇంటి ధరలపై పడుతోంది. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి కావలసిన స్టీల్, సిమెంట్ తదితర ధరలు పెరగడంతో కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 2 ఏళ్ల క్రితం 25 లక్షల్లో ఇళ్లు దొరికేవి. కానీ ఇప్పుడు కనీసం 45 లక్షల రూపాయలు ఉంటేనే అపార్ట్మెంట్లో ఫ్లాట్ వస్తుంది. రానున్న రోజుల్లో ఈ రేంజ్ మరింత పెరిగిపోయి 60 నుంచి 80 లక్షల కనీసం ధరలకు ఇంటి రేంజ్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో 44 లక్షల నుంచి 1.5 కోటి రేంజ్లో ఇళ్లకు భారీ డిమాండ్ ఉంటోంది. అందుకు అనుగుణంగానే బిల్డర్లు నివాస గృహాల నిర్మాణాలు చేపడుతున్నారు. రవాణా సౌకర్యాలు, మౌలిక వసతులు పెరగడంతో నగర శివారు ప్రాంతాల్లో సైతం ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. క్రమంగా ఇంటి ధరల రేంజ్ పెరుగుతూ ఉండడంతో కొనుగోలు నిర్ణయం తీసుకున్నాక ఆలస్యం చేయకూడదని రియాలిటీ నిపుణులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ధరలు పెరుగుతూనే ఉంటాయి. అంటే ఎంత పెరుగుతుంది అనేది అక్కడ ఉన్న భూమి ధరను బట్టి ఉంటుంది, ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఒక రకంగా జనరలైజ్ చేయటం కష్టం. హైదరాబాద్ ప్రాంతంలో ఇంత పెరుగుతుంది అనేది ఆ ప్రాంతానికి ఉన్న డిమాండ్ని బట్టి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. అందుకని మీరు ఇల్లు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పర్చేజ్ డెసిషన్ అనేది తీసుకుంటే మీకు ఆ బెనిఫిట్ ఉంటుంది. మీరు కూడా బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో రియాలిటీ ప్రాజెక్టులు ఊపందుకున్నాయి. ఇళ్లు, అపార్ట్మెంటులు, విల్లాల కొనుగోలుకు నగరవాసులు పోటీ పడుతున్నారు. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఖర్చు ఎక్కువైనా వెనుకాడకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో కొనుగోలుదారుల డిమాండ్ను బట్టి ఆయా ప్రాంతాల్లోనూ ఇళ్ల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో ఇళ్లు కొనుగోలు, పెట్టుబడులు మరింత ప్లస్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక ఇంట్లో కొనుక్కోవాలి, ఒక సొంత ఇంటిదారు అవ్వాలి అనుకుంటే ఆ డెసిషన్ తీసుకోవడానికి ఇది సరైన అవకాశం, ఇది సరైన సమయం. ప్రాజెక్ట్ బిగినింగ్లో కనుక మీరు కొనుక్కోగలిగితే మీకు మంచి ధరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్టు కంప్లీషన్ టైంలో ఒక 3 సంవత్సరాల పీరియడ్లో డెవలపరు ఆ కన్స్ట్రక్షన్కి అయ్యే ఇంట్రెస్ట్ కూడా దాని మీద యాడ్ చేసి ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ మీరు హౌసింగ్ లోన్ తీసుకునే దానికంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు హౌసింగ్ లోన్ తీసుకుని కనుక ప్రాజెక్ట్ నిర్మాణం మొదల్లో ఉన్నప్పుడు కొనుక్కుంటే మీకు ఆ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఏ రకమైన డోకా లేకుండా భవిష్యత్తు గ్యారంటీగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అనుకున్న దానికంటే 2023లో ఇళ్ల కొనుగోళ్లు పెరిగాయి. హౌసింగ్ రిజిస్ట్రేషన్లు పెరగడం కూడా ఇళ్ల ధరలు పెరిగేందుకు కారణమైంది. భూముల ధరలకు అనుగుణంగా ఇళ్ల ధరలు భవిష్యత్తులో మరింత పెరగక తప్పదని రియాలిటీ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మంచి జోరు మీదుంది. అందులోనూ బెంగళూరు జాతీయ రహదారిపై షాద్నగర్ పరిసరాల్లో రియల్ వెంచర్లు భారీగా వెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ షాద్నగర్ సమీపంలోని కొందూరుకు దగ్గర సుకేతన వెంచర్ను లాంచ్ చేసింది. డీటీసీపీ అనుమతి పొంది రిసార్ట్ సహా అన్ని హంగులతో అభివృద్ధి చెందుతున్న స్వర్గసీమ సుకేతన వెంచర్కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొందుర్గ్ దగ్గర స్వర్గసీమ సుకేతన వెంచర్ 40.5 ఎకరాల్లో స్వర్గసీమ సుకేతన. స్వర్గసీమ సుకేతనలో మొత్తం 372 ఫ్లాట్లు. అందుబాటు ధరల్లో సుకేతన ఫ్లాట్లు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీగంధం మొక్కల పెంపకంతో ఫామ్ ల్యాండ్ వెంచర్లను అభివృద్ధి చేసి తనకంటూ ప్రత్యేక బ్రాండ్ను ఏర్పరచుకుంది స్వర్గసీమ. షాద్నగర్ సమీపంలో ఇప్పటికే సిరుల సీమ పేరుతో 200 ఎకరాల్లో భారీ ఫామ్ ల్యాండ్ వెంచర్ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలో కొందుర్గ్ దగ్గర సుకేతన పేరుతో భారీ వెంచర్ను లాంచ్ చేసింది స్వర్గసీమ. సుకేతన వెంచర్ అన్ని విధాలుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్న బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో షాద్నగర్ కు చేరువలో ఉంది. కేవలం 25 నిమిషాల్లో షాద్నగర్ నుంచి స్వర్గసీమ సుకేతనకు చేరుకోవచ్చు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గంట సమయంలో సుకేతనకు వెళ్లిపోవచ్చు. ఇందులో అతి తక్కువ ధరకే కేవలం 5,900 రూపాయలకే డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్లు లభిస్తున్నాయి. ఇది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అలాగే రీజనల్ రింగ్ రోడ్డుకి చాలా సమీపంలో ఉంటుంది. షాద్నగర్కి 23 కిలోమీటర్స్ చక్కని రహదారులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి గచ్చిబౌలి, అట్లనే హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్స్, 1.5 అవర్ డిస్టెన్స్. ఇది ఇంత చౌక ధరలో మేము ప్లాట్లు ఇస్తున్నాం. దీన్ని వినియోగించుకోండి. ఎందుకంటే మాకు మధ్యవర్తులు కానీ మార్కెటింగ్ ఏజెంట్లు కానీ లేరు. అందువల్లనే కస్టమర్కి డైరెక్ట్గా విక్రయిస్తున్నాం కాబట్టి తక్కువ ధరకి విక్రయించగలుగుతున్నాం. అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా చాలా ఇది మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి మమ్మల్ని మా వెంచర్ విజిట్ చేసి నన్ను కలవండి. స్వర్గసీమ సుకేతన వెంచర్ అన్ని ప్రభుత్వ అనుమతులతో ప్రారంభమైంది. ఇప్పటికే డీటీసీపీ అనుమతి తీసుకోవడంతో పాటు తెలంగాణ రెరాలో నమోదైంది. మొత్తం 40.5 ఎకరాల్లో 372 ఫ్లాట్లు వచ్చేలా సుకేతన ప్రాజెక్టును ప్లాన్ చేసింది స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్. ఈ వెంచర్లో 200, 267, 400, 534, 600 చదరపు గజాల వరకు వివిధ సైజుల్లో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 100% పక్కా వాస్తుతో రూపుదిద్దుకున్న స్వర్గసీమ సుకేతన వెంచర్లో అండర్ గ్రౌండ్ సీవరేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నారు. డీటీసీపీ నిబంధనలకు అనుగుణంగా 30-40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్లు, ఆకర్షణీయమైన ఎంట్రన్స్ ఆర్చ్, అన్ని సౌకర్యాలతో రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఆహ్లాదకరమైన విశాలమైన పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ వంటి ఎన్నో సౌకర్యాలతో రెడీ అవుతోంది. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీగా స్వర్గసీమ సుకేతన రూపుదిద్దుకుంటోంది. డీటీసీపీ అప్రూవ్డ్ వెంచర్ విత్ రిసార్ట్ ఫెసిలిటీ, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్. అలాగే ఇక్కడ ఒక 150 సంవత్సరాల మామిడి చెట్టు ఉంది. ఆ ప్రాంతాన్ని ఒక మంచి పిక్నిక్ స్పాట్ లాగా డెవలప్ చేశాం. ఇవన్నీ కూడా అతి తక్కువ ధరలో కేవలం 5,900 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున విక్రయిస్తున్నాం. ఇంత తక్కువ ధరలో రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి డెవలప్మెంట్స్తో ఇచ్చే వెంచర్ మరొకటి లేదు. ఇలాంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఈ వెంచర్ విజిట్ చేయండి. తక్కువ ధరలో మీరు బెనిఫిట్ అవుతారు. పైగా ఒక సంవత్సరం తర్వాత, 2 ఏళ్ల తర్వాత వీటిని విక్రయించాలన్నా ఆ రీసేల్ విషయాల్లో కూడా మేము బాధ్యత తీసుకుంటాం. మీకు
ప్రాఫిట్ వచ్చే విధంగా చూసే పద్ధతిలో నడిపే కంపెనీ కాబట్టి మీరు నిర్భయంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రతి దశలో కూడా కస్టమర్స్ ఒపీనియన్ తీసుకొని మేము ఏదైనా చేయగలిగిన వాటిల్లో ఇంప్రూవ్మెంట్స్ చేస్తాము. ఈ వెంచర్ పర్టికులర్గా DTCP అప్రూవ్డ్. గతంలో వెంచర్లో మేము శాండల్వుడ్ ప్లాంటేషన్ చేసాము. ఈ వెంచర్లో అలా కాకుండా ఇది రెసిడెన్షియల్ వెంచర్గానే ఉంచుతున్నాం. సో ఈ వెంచర్లో ప్రాపర్టీస్ కొని సమీపంలో అంటే 5-6 ఏళ్లలో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎక్కువ ధర పెంచి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన లేదు. కానీ స్టార్టింగ్లో అతి తక్కువ ధర అంటే ఏమాత్రం లాభాపేక్ష లేకుండా డెవలప్మెంట్స్ సరిపోయే విధంగా పెట్టాం. ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టే కొద్ది ఏమవుతుందంటే కొంత ధర పెంచాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. కాబట్టి ఈ తక్కువ ధరలో ఉన్నప్పుడే మిమ్మల్ని పర్చేజ్ చేయమని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పటికే షాద్ నగర్ సమీపంలో సిరుల సీమ 1, సిరుల సీమ 2 ప్రాజెక్టుల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించిన స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పుడు కొందుర్గ్ దగ్గర సుకేతన వెంచర్ ను లాంచ్ చేయడంతో కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. చెప్పిన ప్రకారం అన్ని హామీలతో ఈ ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో కస్టమర్లకు అప్పచెప్పి మరిన్ని రియల్ వెంచర్స్ ను ప్లాన్ చేస్తోంది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్.